ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ పిఆర్టీయు సంఘం గత 53 సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులకు ఎన్నో సౌకర్యాలు సాధించిన సంఘం. నేను ఆదరాజుపల్లి శశిధర్ శర్మ, పిఆర్టీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శిని. ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయులంతా కూడా నేడు ఎదుర్కొంటున్నటువంటి ఒక మహమ్మారి ఎట్టి చాకిరీ విధానానికి ప్రతీక సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం. 30 ఏళ్ళు సేవ చేసి రిటైర్ అయ్యాక కనీసం సామాజిక పెన్షన్ అంతా కూడా ఉద్యోగికి పెన్షన్ రావడం లేదు. మరి దాన్ని వివిధ హోదాల్లో వివిధ స్థాయిల్లో ఢిల్లీలో, గల్లీలో, జిల్లాలో అంతటా కూడా పిఆర్టీయు రాష్ట్ర శాఖ ధర్నా నిర్వహించింది. ఇప్పుడు సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీపాల్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో పిఆర్టీయు రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఇందిరా పార్కులో పెద్ద ఎత్తున 25,000 మంది ఉపాధ్యాయ ఉద్యోగులతో మహాధర్నా నిర్వహిస్తున్నాం. ఈ ధర్నా ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు, ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదు. గత కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దు చేస్తా అని స్పష్టంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు హామీ ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి మా ఆకాంక్షని వెలిబుస్తున్నాం. రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగుల ఉపాధ్యాయుల భవిష్యత్తు అంధకారం కాకుండా సంక్షేమ పథకాలు ఎన్నో ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు రేపటి ధర్నాతో సిపిఎస్ ను రద్దు చేసి మరి ఉపాధ్యాయ దినోత్సవ కానుకగా ఓపీఎస్ ను ఉపాధ్యాయులకు అందిస్తారని కోరుచున్నాం. మరి ఉపాధ్యాయ ఉద్యోగులందరికీ పిఆర్టీయు సిద్దిపేట జిల్లా శాఖ పక్షాన పిలుపునిస్తున్నాం. ఆ రోజు ఇందిరా పార్కు నల్ల సముద్రంగా మారబోతుంది. అందరూ నల్ల టీషర్ట్లు, నల్ల షర్ట్లు, మహిళలైతే నల్ల చుడీదార్, నల్ల శారీతో రావాలని తెలియజేస్తూ